మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు కొన్ని కొన్ని సీన్లకు హై ఫీల్ అవుతాం. అంటే మనం ఆ సీన్ అప్పుడు వస్తుందని ఊహించం. అప్పుడు ఆ సీన్ పడితే మనం షాక్ అవుతాం, థ్రిల్ అవుతాం. ఎ ఏముందిరా ఈ సీన్ అనుకుంటాం. అలాంటి సీన్‌లు ఏమున్నాయి? నేను సినిమా చూసేటప్పుడు అలా హై ఫీల్ అయితే ఏం చేశాను? నా రియాక్షన్ ఏంటి? అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 2018లో నేను 'రంగస్థలం' సినిమా చూశాను. పాటలు ఎంజాయ్ చేశాను. అలా సినిమా వెళ్తూ ఉంది. అప్పటి వరకు నేను 'జగపతి బాబు' గారు విలన్ అనుకున్నాను. కానీ క్లైమాక్స్‌లో అప్పుడు రివీల్ చేస్తారు. విలన్ 'జగపతి బాబు' కాదు, 'ప్రకాష్ రాజ్' గారు అని. అప్పుడు వచ్చిన హై మామూలుగా లేదు. అది అలా క్లైమాక్స్ వరకు ట్రావెల్ అయ్యి ఆ హై అలాగే ఎండ్ అయింది. నెక్స్ట్ మంగళవారం టీజర్ ట్రైలర్ చాలా బాగున్నాయి. అసలేమీ అర్థం కావట్లేదు స్టోరీ అని హాల్‌కి వెళ్ళి కూర్చున్నాను. అలా స్టోరీ వెళ్తూ ఉంది. కొంచెం కామెడీగా, కొంచెం థ్రిల్లింగ్‌గా వెళ్తూ ఉన్న స్టోరీ. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. అప్పటి వరకు మనం చూసిన పులి అనే క్యారెక్టర్ గుడ్డివాడు కాదు. ఆయనకి కళ్ళున్నాయని రివీల్ చేసి ఆ బీజీఎం, ఆ సీన్ మామూలుగా ఉండదు. ఆ హై. నెక్స్ట్ 'ఢిల్లీ స్క్వేర్' సినిమా. పార్ట్ 2 ఇచ్చిన ఊపుతో పార్ట్ 2 కూడా చాలా బాగుంటుందన్న హోప్‌తో సినిమాకి వెళ్ళి కూర్చున్నాను. సినిమా చాలా బాగుంది. నవ్వుకుంటూ ఉన్నాను. అలా థ్రిల్ అవుతూ అలా వెళ్తూ ఉంది స్టోరీ. అప్పుడే ఎంటర్ అయింది సెకండ్ హాఫ్‌లో 'రాధిక అక్క' పార్ట్ 2 హీరోయిన్. అసలు అనుకోలేదు పార్ట్ 2కి తను వస్తుంది అని. అప్పుడు వచ్చింది ఒక హై. ఆ బీజీఎం, ఆ హై, ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మూవీ 'దసరా'. సినిమా చాలా బాగుంటుంది. పాటలు, సీన్స్ అలా వెళ్తూ ఉండగా క్లైమాక్స్ వచ్చింది. ఇప్పుడు విలన్ని హీరో ఎలా చంపుతాడు అని వెయిట్ చేస్తూ ఉన్నా నేను. అప్పుడు అలా నాని అన్న రావణాసురుడి పటం పైకి ఎక్కి కత్తి తీసి అలా విలన్ని నరికితే తల కింద పడుతుంది. అప్పుడు వచ్చింది ఒక హై. ఇది కదరా సీన్ అంటే అనుకున్న ఆ రోజు నేను. ఇవన్నీ ఆ రోజు నేను చూసినప్పుడు నాకు అనిపించిన హై సీన్స్. అలా మీకు కూడా ఏదో ఒక సీన్ హైగా అనిపిస్తుంది. ఇదిరా సీన్ అనుకుని ఉంటారు. అలాంటి సీన్స్ ఏవో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సీన్స్ ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.